జై జనసేన. స్వాతంత్రం కోసం, దేశం కోసం ప్రాణాలు వదిలినటువంటి సాయంత్రం అక్కడ ఫ్రాన్సిస్ రావాలా వద్దా? థ్యాంక్ యూ. పాఠశాల ఈరోజు మా ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ శ్రీ శంకర్ శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు చాలా అంగరంగ జరుపుకున్నాం. ఎందుకంటే ఈరోజు మహనీయులు బాలగంగాధర్ తిలక్ ఆజాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు ఈరోజు జరుపుకున్నాము. ఈ కేక్ కటింగ్ చేసుకొని కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాము. భోజనాలు ఎన్ని అరేంజ్ చేశాము. శ్రీ శంకర్ శ్రీనివాస్ గారు సారు గారి ధైర్యం, నిజాయితీ గల నాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారు భావజాలాలు, ఆశయాలు గల నాయకుడు శ్రీ శంకర్ శ్రీనివాస్ గారు. అలాంటి నాయకత్వంలో మేమందరం పనిచేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మా శంకర్ శ్రీనివాస్ గారు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ఆరోగ్యాలతో మరింత ఉన్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన. మా శంకర్ శ్రీనివాస్ గారు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ఆరోగ్యాలతో మరింత ఉన్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన. కడప అసెంబ్లీ ఇన్ఛార్జ్ శంకర్ శ్రీనివాస్ గారి జన్మదిన శుభాకాంక్షలు కడప జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. కార్యకర్తలు, అభిమానులు, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి ఆయనకు విషయం తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ తరఫున మేము కూడా ఆరోగ్యాలతో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, దగ్గరలో కష్టకాలంలో జనసేన పార్టీకి అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీలో గుర్తింపు లభిస్తుందని, అలాగే ఆయనకు కూడా ఈ ఉమ్మడి ఎన్డీఏ కూటమిలో ఉన్నత శిఖరం అధిరోహించాలని మేము
కోరుకుంటున్నా. మీ జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి కడప నగర ఇన్ఛార్జ్, కడప నియోజకవర్గ ఇన్ఛార్జి మా ఆదర్శ నాయకుడైనటువంటి శుంకర్ శ్రీనివాస్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆఫీసులో జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు అందరూ ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. మరి ఆయన పుట్టినరోజున ఆయన అదే రోజున స్వాతంత్ర సమరయోధులైనటువంటి బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ పుట్టినరోజు కూడా ఒకటే కావడం నిజంగా అటువంటి నాయకులు పుట్టినరోజున అటువంటి భావాలు కలిగే వ్యక్తులకే ఆ అవకాశం దక్కుతుందని, మరి ఆ రోజు ఆ డేట్న అదే పుట్టినరోజున ఈయన పుట్టినరోజు కావడం నిజంగా ఆనందదాయకం. మరి ఆయన జనసేన పార్టీలో, అందులో కడప జిల్లాలో అరాచక పాలన ఎదుర్కొని జనసేన పార్టీని దిగ్విజయంగా అందరినీ కలుపుకొని ఇన్ని రోజులు ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక శక్తివంతమైన నాయకునిగా మనం అనుకోవాలా. మరి ఆయన మున్ముందు కూడా జనసేన పార్టీలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి ఆయన ఆయురారోగ్యాలు, ఆయన కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు, ఆయన వ్యాపార నిమిత్తం కూడా అంచెలంచెలుగా పైకి ఎదగాలని, మున్ముందు జనసేన పార్టీలో మంచి స్థానాలను కానీ మంచి పరిస్థితులకు పైకి చేరుకోవాలని ఆ దేవదేవుని కోరుకుంటూ, అమ్మవారిని కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.